ఉపదేశమును గ్రహించుటకు మన మనోనేత్రాలను తెరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 31 వచనాల వరకు. 21వ వచనాన్ని చూస్తే, అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను అని చదువుతాం. కపెర్నహూములో యేసుప్రభు వారు తన పరిచర్య కాలంలో ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడిపారు. ఇక్కడే ప్రభువారు దయాన్ని వెలగొట్టారు, పేతురత్తగాని స్వస్థపరిచారు, శతాధిపతి సేవకుని బాగు చేయటం, పక్షవాయు రోగిని స్వస్థపరచటం, జీవాహారాన్ని గురించి బోధించటం జరిగిన ప్రదేశం ఇది. ఇక్కడే ఎక్కువ అద్భుతాలు ప్రభువారు చేశారు. ఆయన తన పరిచర్యకు కేంద్రంగా చేసుకున్న ప్రదేశం ఇది. ఎందుకంటే భౌగోళికంగా ఈ ఊరు గలిలయ సముద్ర ప్రాంతానికి ఉత్తరాన ఉంది. రహదారులను కలిపే ప్రదేశం లాగా ఉంటుంది. అందుకే ప్రభువారు ఈ ఊరిని తన పరిచర్యకు కేంద్రంగా చేసుకున్నారు. ఎక్కువ కార్యాలు జరిగించి ఇక్కడే. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువుని గురించి అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది. ఆయన సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా అని చెప్పబడిన తన పట్టణము అనేది ఇక్కడ కపెర్నహూమే. అంతగా ఈ కపెర్నహూంలో ఉన్నారు. హెబ్రీ భాషలో ఈ ఊరి పేరుకున్న అర్థం ఆదరణిచ్చు పురము అని. కానీ ప్రభువుని ఆదరించలేదు. చాలా బాధపరిచిన ఊరుగా దీని గురించి మనం చూస్తాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 23-24 వచనాల్లో చూసినట్లయితే ప్రభు అంటారు, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శిద్దని మందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నానని అక్కడ మనం చదువుతాం. ఈ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశారు. వారు మారుమనసు పొందకపోవటం వలన ప్రభు వారిని ఇట్లా గద్దిస్తూ ఉన్నారు. మరి ఎవరికి ఎక్కువగా ఇవ్వబడతాయో వారి యొద్ద ఎక్కువగా తేజూస్తారని లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో వాక్యాన్ని మనం చూస్తాం. ఈ కపెర్నహూం బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమైంది కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విశేషమైన సంగతి ఏంటంటే, ఇవన్నీ అంటే వారు అలా ఉంటారని ప్రభుకి ముందే తెలుసు. అయినా ఆయన అవసరం ఉన్న చోట అద్భుతం చేయకుండా ఉండలేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన ప్రభుకి ఎవరిని కూడా కష్టంలో, నష్టంలో, వేదనలో చూడటం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ మారుమనసు పొందుకోవాలని కోరుకుంటారు. అలా మారుమనసు పొందుకుంటే ప్రభుకు మనకు సహాయం చేయ వీలు పడుతుంది. మన అంగీకారం లేకుండా ఆయన ఏం చేయలేరని మనకు తెలుసు కదా. మారుమనసు లేని వారి విషయంలో ఆయన ఏం చేసినా, అంటే ఎలాంటి అద్భుతం చేసినా, అది వారిని నిత్య జీవానికి తీసుకువెళ్లకపోతే చేయడంలో పెద్ద ప్రయోజనం ఉండదు. ఇంకా అంతేకాకుండా వారు ఇంకా ఎక్కువ తీర్పుకి గురవుతారు. ప్రభుకు మన విషయంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనం నిత్య జీవానికి చేరుకోవడమే. కపెర్నహూం గురించి ప్రభు అంటున్నారు, నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో చేస్తే వారెప్పుడో మారుమనసు పొందుకునేవారు అని. ఈ రోజు ఒకవేళ మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతలు, నీతో మాట్లాడిన మాటలు, నీకు చేయబడిన మేలులు, నీ మీద చూపిన కనికరం, నీకు ఇవ్వబడిన తలాంతులు, ఇవన్నీ ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే వారింకా ఎంత దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా ఉండేవారో అని ప్రభు అనుకుంటే మనం ఏం చేస్తాము? అందుకే మనకివ్వబడిన సమయము, వనరులు, ఆరోగ్యము, ఆయుష్ అన్నింటినీ దేవుని కోసం ఎప్పటికప్పుడు మనం వాడుతూ ఉండాలి. అలా వాడుతున్నామో లేదో ఒకసారి చూసుకుని సరి చేసుకుంటే మన ప్రభు మన విషయమై ఎంతో సంతోషిస్తారు. ఇంక తర్వాత 22వ వచనంలో ఆయన బోధన గురించి చెప్పబడింది. మన ప్రభు యొక్క బోధ గురించి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించారు. అది విని వారందరూ ఆశ్చర్యపోయారు అని. శాస్త్రుల బోధ గురించి ప్రభు వారు ఏం చెప్పారంటే, వారు చెప్తారే కాని చెయ్యరు అని. ఇంకా వారి బోధల ద్వారా వారు మోయలేని బరువులు వినువారి మీద మోపుతారు అని. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైతే జీవిస్తూ బోధిస్తారో, అంటే వారు బోధించినవన్నీ వాటి ప్రకారం జీవిస్తూ ఉంటారో, లేదా జీవించిన వాటి ప్రకారం బోధిస్తారో, వారి బోధ అధికారం కలవాని వలె ఉంటుంది. యేసుప్రభు వారు ఏం చేస్తారో అవి మనల్ని చేయమని బోధించారు. ఆయన ఏం చెప్పినా, శత్రువుని ప్రేమించమని చెప్పినా, హింసించు వారి కొరకు ప్రార్థించేయని చెప్పినా అవన్నీ కూడా ఆయన అలాగే చేశారు. కాబట్టి వాక్యం మనం చదువుతున్నామనంటే ఆయన అలాగే ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా చేయడానికి ఇంకా తన శక్తిని కూడా మనకిస్తానని వాగ్దానం చేశారు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని. శరీర రీత్యా మనం ఆయనను చేరుకోలేము, ఆయనకు సరిసాటిగా ఉండలేము, ఆయన పనిని అస్సలే చేయలేము ఆయనకు తగినట్లుగా. కాబట్టి ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చి మనలను అలా తాను చెప్పినట్లుగా బ్రతకమన్నారే కాని ఊరికే చెప్పేసి వెళ్ళిపోలేదు. నేనెప్పుడు అనుకుంటాను, లోకంలో ఎందరో బోధకులు మంచి బోధలే చేశారు, కానీ ఆ బోధల ప్రకారం బ్రతికే శక్తిని ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అలా ఇవ్వగలిగింది యేసుప్రభు ఒక్కరే. ఎందుకంటే ఆయన తన ఆత్మను మనకు హెల్పర్ గా పంపించగలిగారు. ఆయన సృష్టికర్త గనుక, ఆయన దేవుడు గనుక, ఆయన నా ఆత్మకు మూలము గనుక, ఆయన నా ఆత్మకు సహాయం చేయగలిగారు. ఆయన మనకు అన్ని విషయాలలో సహాయకుడిగా ఉన్నాడు, ఆ పరిశుద్ధ ఆత్ముడు. అందును బట్టి ఇప్పుడు మనకేమీ రీజన్ లేదు, అంటే కారణం లేదు
అలా బ్రతకలేకపోవడానికి. ఇలా జీవించండి అని చెప్పిన వాడే అలా జీవించటానికి శక్తిని కూడా ఇచ్చాడు. దీన్ని మనం గ్రహించాలి. ఇంకా తర్వాత 23వ వచనం నుండి మనం చూస్తే మార్కు ప్రభు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటిగా అపవిత్రాత్మను వెళ్లగొట్టడాన్ని గురించి పేర్కొన్నాడు. యేసుప్రభు రాకతో చీకటి శక్తులు ప్రభు ఎదుట నిలవలేక బయటపడ్డాయి. వాటికి తెలుసు యేసుప్రభు వస్తే ఇంకా అవి నశించిపోవాలి అని. యేసుప్రభుని గురించి నీవు దేవుని పరిశుద్ధుడు అని అవి చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుప్రభు రాకముందు ఈ లోకంపై అధికారాన్ని, మనుషులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉండేవి. కానీ మన ప్రభు ఈ లోకానికి వెలుగై వచ్చి ఉండగా ఇంకా వాటికి కాలం చెల్లిందని తెలిసి ఆ అపవిత్ర ఆత్మలు మమ్మల్ని నశింపచేయవచ్చితివా అని అంటున్నాయి. ప్రభువు మారుమనసు పొందుకోండిని ప్రకటించింది కూడా చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల పొందుకోవడానికి. ఎందుకంటే వాటి ప్రభావము మనుష్యుల మీద ఉండి మనుషుల్ని ఎంతగా దిగజారుస్తాయంటే వాటి ప్రభావం కింద మనసు అంధకారమయమైపోతుంటుంది, హృదయము కఠినపరచబడి ఉంటుంది. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తూ ఉంటారు. మనసుకు ఏది తోస్తే దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. సత్యం అనేది ఎప్పటికీ గ్రహించలేరు కూడా. ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావము మనిషిలో స్వాభావికంగా అది వస్తూ ఉంటుంది వాటి యొక్క ప్రభావం వలన. కానీ మనిషి తనంతట తాను ఏం చేసినా వీటి నుండి బయటపడలేడు. కేవలం మారు మనసు పొందుకోవడంతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి శరీరాశలను అనుసరించి నడుచుకున్న వారు దైవోగ్రతకు పాత్రులవుతారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. ఇక్కడ విషయం ఏంటంటే శరీరాశలను పట్టి నడుచుకుంది మనం, అజ్ఞానంలో ఉండింది మనం, సత్యం నుండి వేరై దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనంతో కొంచెమైనా కృతజ్ఞత చూపించకుండా మనల్ని మనం పాడు చేసుకుందాం. కానీ ఆ ఉగ్రత అంతా అంటే ఆ శిక్షా ఫలమంతా భరించింది యేసయ్య. కాబట్టి ఇప్పుడు మనం మనసు మార్చుకుంటే చాలు, యేసయ్య నామంలో విశ్వాసం ఉంచితే చాలు, ఈయనే నా శిక్షనంతా భరించారు అని నమ్మగలిగితే చాలు, శిక్ష నుంచి తప్పించబడతాం. ప్రభు మనకంత వెసులుబాటు ఇచ్చారు. మనకంత ఉచితంగా నీతిమంతులని తీర్చడానికి ఆయన అవకాశం ఇచ్చారు. మన మీద ఉండవలసిన ఉగ్రత అంతా భరించిన యేసయ్య మనల్ని గెలుచుకోవడానికి ఆయన సాతానును ఓడించాడు. మనం ఏమై ఉన్నామో, ఆయన ఎలా అయితే మనల్ని సృష్టించుకున్నారో మనల్ని అలా తిరిగి మన స్వభావాన్ని, మన పోలికని అలా తీసుకురావడానికి ఆయన సాతానును జయించి మనల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇంకా మనం ఎవ్వరం కూడా ఆ చీకటి శక్తుల ప్రభావం కింద ఉండవలసిన అవసరం లేదు. మనసు కలిగిన వ్యర్థతను బట్టి మనం నడుచుకోవాల్సిన పని అంతకన్నా లేదు. వాటి చేత అంటే దురాత్మల చేత పట్టి పీడించబడవలసిన అవసరం అస్సలే లేదు. వద్దు అనుకున్నది మళ్లీ మళ్లీ చేయవలసిన బానిసత్వం లేదు. ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఇది. ఇంత గొప్ప కార్యాన్ని మార్కు ఈ అద్భుతం ద్వారా వివరిస్తూ ఉన్నాడు. అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపించే అధికారం మన ప్రభుకి మాత్రమే ఉంది. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అధికారం కల వారిని వారెప్పుడు చూడలేదు. ఆయన చేసిన కార్యానికి అక్కడ వారందరూ ఎంతో విస్మయం పొందారు. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వెంటనే ఆయన గురించి సమాచారం గలిలియా ప్రాంతంలో అంతటా కూడా వ్యాపించింది. ఇంకా వెంటనే పేతురు అత్తను గురించి చెప్పారు. ప్రభు చేసిన ఈ అద్భుతం ద్వారా కలిగిన విశ్వాసం ఇంకో అద్భుతానికి దారితీసింది. ప్రభు చేయి పట్టి ఆమెను లేవనెత్తారు. ఆ జ్వరం ఆమెను వదలగానే పేతురు అత్తగారు లేచి ప్రభుకి వారందరికీ కూడా ఆమె ఉపచారం చేసినట్లుగా అక్కడ రాయబడింది. ఈ రోజుల్లో మనం ఎన్నో మేళ్లను ప్రభు దగ్గర నుండి పొందుకుంటున్నాం. ఎంతమంది మీ తిరిగి ఆయనకు ఉపచారం చేస్తున్నాం. పొందుకుని కూడా ఏమీ పొందుకోనట్లే ప్రవర్తిస్తుంటారు చాలా సార్లు చాలా మంది. ఇది మనం చేసే అన్యాయం అంటాను. మనం ప్రభు దగ్గర నుండి ఎన్నో మేలులు పొందుకుని ఆయన కృపను పొందుకుని వాటిని నిర్లక్ష్యం చేసి మరలా ఏదైనా కష్టం ఎదురవగానే పాతవన్నీ మర్చిపోయి తిరిగి మొదటికి వచ్చే వారిని ఎందరినో చూస్తాం. అలాంటి వారిని గురించి ప్రభు ఈ కపెర్నహూము గురించి ఎలా బాధపడ్డారో వారిని గురించి కూడా ప్రభు అలాగే బాధపడతారు. అందుకే మనం యథార్థమైన మనస్సుతో కృతజ్ఞత కలిగి ఉంటే ఆ కృతజ్ఞత ప్రభు మన జీవితాల్లో ఇంకో కార్యాన్ని చేయడానికి సహాయపడుతుంది. ఆయనకు మనం చెల్లించే ప్రతి కృతజ్ఞత ప్రభుని మన కోసం ఇంకో కార్యం చేయడానికి సిద్ధపరుస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించుకుని ఆయన కృపను పొందుకుని వాటిని నిర్లక్ష్యం చేయకుండా యథార్థమైన మనస్సుతో ప్రభుని సేవించటమే ఆయనకు మనం చెల్లించే కృతజ్ఞత. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని దానికి తగినట్లుగా ప్రవర్తిస్తే ఎంతో దీవెనకరంగా మనము మన కుటుంబాల్లోని వారు ఉండవచ్చు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మమ్మల్ని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను పొందుకున్న మేము ఎప్పుడూ మారుమనసు విషయంలో వెనకడుగు వేయకుండా మాకు మంచి బుద్ధిని దయచేయమని బ్రతిమాలుతున్నాం. మా హృదయము కఠినపరచబడకుండా మా శరీరాశలను అనుసరించి నడుచుకోకుండా ఉండనట్లు మాకు మీ సహాయం కావాలి ప్రవ్వా. దుష్టుని యొక్క ఆధిపత్యము మా మీద ఎన్నటన్నిటికీ లేకుండా మేము మీకెంతో విధేయులమై ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటానికి కృపచూపమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.